హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నాను, నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను గులాబ్ జామ్ చేస్తున్నాను. చూడండి, కొద్ది పాలు వేసి కలుపుతాను. గ్లాసులో పోసి మనం ఇట్లా పాలు వేసుకొని కలిపితే గులాబ్ జామ్ బాగా వస్తుంది, బాగుంటుంది. చూడండి, గులాబ్ జామ్ కలుపుతాను. పాలు వేసాను, కొద్దిగా నెయ్యి వేసి స్మూత్గా ఉంటుంది. మనం గులాబ్ జామ్ పౌడర్ని చపాతీ నెయ్యి వేస్తున్నానండి. మా ఆయన నెయ్యి ఏమంటే గంట కొడతాడు, గంటే చాలు చాలు చాలు. మనం గులాబ్ జామ్ పౌడర్ని చపాతీ లెక్క పిండిని గట్టిగా ప్రెస్ చేయకూడదు, ఇది స్మూత్గా ఉండాలి, అంటే బాగా వస్తుంది. పిండి ఇలా రావాలండి, స్మూత్గా. చూడండి ఎంత బాగా వచ్చిందో, బాగా వచ్చింది కదా. షుగర్ వేసుకుంటున్నాను. టూ అండ్ హాఫ్. నేను కొలతలు అంటే చూసుకొని వేసుకుంటున్నాను. నాకు అందగా తెలుస్తుంది కాబట్టి, ఎప్పుడు చేస్తూ ఉంటాను కాబట్టి నాకు తెలుసు అందగా. మీరైతే కొలతలు చూసి చేసుకోండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు. మనం షుగర్ వాటర్ పెట్టేశాను. దీన్ని మసరాలి. తీగ పాకం అవసరం లేదండి, నార్మల్ పాకం ఏం కాదు దీనికి, గులాబ్ జామ్కి. చూడండి, ఇలా లడ్డూలు గులాబ్ జామ్. ఆయిల్ హీట్ అవుతుంది. చూడండి, ఎంత బాగా వచ్చింది గులాబ్ జామ్. చూడండి గాయ్స్, ఇలా మెరుగు చిన్నగా తిప్పుకోవాలి, లేకపోతే ఇవి ఇరుగుతాయి. బాల్స్ ఇరగకుండా చిన్నగా తిప్పుకోవాలి, మంచిగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఇలా వచ్చినాయి బాల్స్, బాగా వచ్చింది. చూడండి గాయ్స్, ఎంత బాగా వచ్చిందో గులాబ్ జామ్. బాయ్ గాయ్స్, మా ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. టేస్ట్ ఎట్లుందో నేను చెప్తానే. బాగుంది గాయ్స్, మా ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.